అపార్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసే విధానం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్లో మనం డిజిలాకర్ అని టైప్ చేయండి. డిజిలాకర్ అని టైప్ చేసి సెర్చ్ ఇంజిన్లో డిజిలాకర్ అని కనిపిస్తుంది మనకి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి డిజిలాకర్ విండో కనిపిస్తుంది. దీంట్లో సైన్ ఇన్ అనేటువంటి దీని మీద మనం క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని ఇలా డిస్ప్లే అవుతుంది. మొబైల్, యూజర్ నేమ్, ఆధార్ అని ఈ విధంగా అడుగుతుంది. మనం ఏ స్టూడెంట్ యొక్క అపార్ ఐడి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ను మనం ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తున్నాం. ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కుతాము. ఇలా ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెరిఫై సెక్యూరిటీ పిన్ అని ఇలా వస్తుంది. మనము ఒక 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మనం సెక్యూరిటీ పిన్ మర్చిపోయిన ఎడల ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత కూడా మనం లాగిన్ అవ్వడానికి ఉంటుంది. సో ఇలా క్రియేట్ యూజర్ ఫర్ యువర్ అకౌంట్ అని ఇలా వస్తుంది. మనం యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ స్కిప్ అనేది కొట్టినట్లయితే ఈ విధంగా విండోస్ ఓపెన్ అవుతాయి మనకి. ఇక్కడ మనం సెర్చ్ డాక్యుమెంట్లో కనుక క్లిక్ చేసినట్లయితే అపార్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని వస్తుంది. దాని మీద మనం క్లిక్ చేస్తాము. సో ఇక్కడ అపార్ ఐడి అనేటువంటిది కనిపిస్తుంది. సో అపార్ ఐడిలో మనకి ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఇలా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం గెట్ డాక్యుమెంట్ అనేటువంటి దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఐడెంటిటీ టైప్, identity value, admission year, I am a student అని ఇలా ఆప్షన్ అడుగుతుంది. దాంట్లో మనం సెర్చ్ చేసుకొని మన డీటెయిల్స్ ఇవ్వచ్చు. లేకపోతే దాన్ని మనకి గెట్ డాక్యుమెంట్ అనేటువంటి ఆప్షన్ ఈ విధంగా వస్తుంది. ఇలా గెట్ డాక్యుమెంట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే your request has been submitted. Please wait for confirmation.
ఫార్మాట్ అనేది PDF మనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఫార్మాట్ని డౌన్లోడ్ చేయండి. సో ఈ విధంగా మనకి